अद्भुत विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव। నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశి తిథి సందర్భంగా గృహంలో తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి। మీ గృహంలో తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి తులసి కోట దగ్గర గోమయంతో శుభ్రం చేసుకొని లేదా పసుపుతో శుభ్రం చేసుకొని బియ్యపిండితో శంఖము చక్రము పద్మము స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయాలి। ఆ తర్వాత తులసి కోట దగ్గర 360 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి। అలా వీలు కాని పక్షంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి। ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టిన తర్వాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి। ఇలా చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి। ప్రధానంగా ఈరోజు తులసి కోట దగ్గర పూజ చేసే సమయంలో ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి। ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ తులసి కోట దగ్గర పుష్పాలతో పూజ చేసిన ప్రదక్షిణలు చేసిన విశేషమైన శుభయోగం కలుగుతుంది। అలాగే కార్తీక మాసంలో ద్వాదశి తిథి గొప్పతనం గురించి స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చాలా అద్భుతంగా వివరించారు। కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథి గొప్పతనం ఏంటంటే 1000 గ్రహణాల కంటే 1,00,000 అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథి చాలా గొప్పదని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు। సహజంగా అమావాస్య రోజు చేసేటటువంటి ఆరాధనలు గ్రహదోషాలను తొలగింపజేస్తాయి। గ్రహణాల సమయంలో చేసేటటువంటి పూజలు కానీ మంత్రానుష్ఠానాలు కానీ దానాలు కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి। అయితే 1000 గ్రహణాల కంటే 1,00,000 అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి చాలా శక్తివంతమైందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు। ఈ కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా ఎవరైనా సరే కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలని తొలగింపజేసుకోవాలంటే ఒక కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఎవరికైనా దానం ఇవ్వాలి। కంచు పాత్రలో వెలిగించేటటువంటి దీపం కంచు పాత్రలో వెలిగించినటువంటి దీపదానము ద్వాదశి తిథి రోజు అమోఘమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। అలాగే కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశి సందర్భంగా మీ పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వస్త్రదానం చేయండి। వస్త్రదానం చేస్తే వైకుంఠ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। ఇంకా మీకు వీలైతే బంగారంతో కానీ లేదా వెండితో కానీ ఆవు దూడ బొమ్మను తయారు చేయించుకొని ఆ ఆవు దూడ బొమ్మను కనుక ద్వాదశి సందర్భంగా ఈరోజు దానం ఇచ్చినట్లయితే గోవుకి ఎన్ని వేల రోమములు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గంలో ఉంటారని స్వర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుందని కూడా స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా చెప్పారు। అందుకే ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మను ఈరోజు ఎవరికైనా దానం ఇవ్వండి, విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే ఈరోజు పండు దానం ఇచ్చినా యజ్ఞోపవీతం దానం ఇచ్చినా కూడా అనేక రకాలైనటువంటి సుఖ సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అలాగే వైకుంఠ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు। అలాగే పరమ పవిత్రమైనటువంటి ఈ ద్వాదశి రోజు సాలగ్రామం గనక దానంగా ఇచ్చినట్లయితే 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమిని దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు। కాబట్టి కార్తీక మాసంలో ద్వాదశికి చాలా అమోఘమైనటువంటి విశిష్టతను స్కాంద పురాణంలో చెప్పారు। కాబట్టి సాలగ్రామం కానీ పండు కానీ యజ్ఞోపవీతం కానీ వస్త్రదానం కానీ వీటిలో ఏవైనా దానం ఇవ్వండి। అలాగే కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దీపదానం ఇవ్వండి। ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే పెరుగన్నం దానం ఇవ్వండి। ద్వాదశి రోజు పెరుగన్నం దానం ఇస్తే సమస్త సంపదలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది। అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకోవటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। నమస్కారం। ఓంకార రూపిణి క్లీంకారవాసిని
ప్రకృతి స్వరూపిణి. దయ ఉంచి నా గృహస్థ ధర్మం చక్కగా నడవడానికి గాను కావలసిన ధనం కావాలంటే నేనేం చేయాలో చెప్పు. ఏదైనా వ్రతము, మంత్రము, హోమమో, జపమో, విధానమో ఏదో చెప్పు అంటే ఒక్కసారి ఆ విప్రుడు చెప్తున్నట్ట, అన్నిటికీ ప్రధానమైన సాధన నవరాత్ర విధానం కనుక దాన్ని నువ్వు పాటించు అని చెప్పాడు. ఆ చెప్పిన ప్రకారంగా సుశీలుడు ఆ విప్రుడు చెప్పిన ఆదేశం అనుసరించి ఆయన చెప్పిన విధి విధానాలతో నవరాత్ర వ్రతం చేసి ధన్యుడై తన దారిద్ర్యం నుంచి విముక్తి చెంది సకల సంపన్నతతో ధర్మాన్నాచరించి తరించిపోయాడయ్యా అని విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా వ్యాసదేవుడు వివరించాడు. ఈ విధంగా మనకి అమ్మవారి యొక్క నామమహిమ, పూజా మహిమ ఈ రెండు విషయములు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ రెండిట్లోని ఒకటి బ్రహ్మబలం, ఒకటి క్షాత్రబలం. ఈ రెండూ కూడా అమ్మవారి అనుగ్రహం చేతనే ఏ విధంగా లోకాన్ని రక్షిస్తున్నాయో గమనించుకున్నాం గనక ఆ బ్రహ్మక్షాత్ర బలాన్నిచ్చే అమ్మ బలానికి నమస్కారం చేసుకుంటూ ఆ బలంతో భారతదేశాన్ని కాపాడమని ప్రార్థన చేసుకుంటూ ఇటు అమ్మవారి యొక్క మరొక వైభవంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా అమ్మవారి యొక్క వివిధ మూర్తులు వాటి ఉపాసనా విధానాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఈ విషయము నారాయణుడు నారదునితో చెప్తున్నట్లుగా వివరిస్తున్న దేవీ భాగవతం. ఇక్కడ నుంచి చాలా ఏకాగ్రంగా కొన్ని రోజుల పాటు మన ఈ అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వెళుతున్నాం. సంపూర్ణంగా అమ్మవారి స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రకృతి అని పేరు ఉన్నది అన్నాడు. ఇక్కడ ప్రకృతి దీని గురించి వివరణ చూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రకృతికి అతీతం అమ్మవారే, కానీ ఆ తత్వము అంత తేలిగ్గా అంతుపట్టదు. ప్రకృతి రూపంగా ఉన్న అమ్మవారిని సగుణ అని అంటారు. ప్రకృతికి అతీతంగా ఉన్న తల్లి నిర్గుణ. నిర్గుణ అయిన తత్వము కేవలం పరతత్వం. అది పొందాలి అంటే ప్రకృతి రూపంగా ఉన్న అమ్మవారిని ఉపాసన చేస్తేనే ఈ ప్రకృతిలో పొందవలసినవి పొందుతూ ప్రకృతికి అతీతమైన శక్తిని మనం పొందగలం. అందుకే ప్రకృతిని అమ్మ రూపంగా ఉపాసించిన వాడే ఈ ప్రకృతి యందు పొందవలసినవి పొందుతూ ప్రకృతికి అతీతమైన అమ్మతత్వాన్ని కూడా పొందగలడు. అందుకే ప్రకృతి ఉపాసన, ఇక్కడ నుంచి ప్రకృతి ఉపాసన అనే చెప్పాలి. ప్రకృతి అంటే అర్థం ఏమిటి దాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. ప్రకృతి అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ప్రకృతి అంటే నేచర్ అని అంటాం. సృష్టిలో దేనికి సమాధానం చెప్పలేకపోతే దొరికే సమాధానం నేచర్, అంతే కదా. ఇలా ఎందుకు జరిగిందో చెప్పండి అంటే కొంతమేరకు శాస్త్రవేత్త కూడా ఏవో చెప్తాడు. ఇలా ఎందుకు జరిగింది గట్టిగా నొక్కితే ఏముందండి నేచర్ అంటాడు, అంతే. ఆ నేచరే అమ్మవారు, అది సమాధానం ఇక్కడ. ఆ నేచర్ ఎవడు తయారు చేశాడు? కన్ను ఎందుకు చూస్తుందండి? చూడడం దాని నేచర్. సూర్యుడు వెలుగెందుకు ఇస్తాడు? అది దాని నేచర్. వాయువు ఎందుకు వీచుతుంది? అది దాని నేచర్. నేచర్ అంటే ఏమిటి? ప్రకృతి. అంటే ఈ నేచర్ ఎవడిచ్చాడు? ఆ ప్రకృతి ఎవరు? అదే అమ్మ పేరు. అందుకే మొట్టమొదటి పేరే ప్రకృతి, తర్వాత వికృతి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం. అందుకే ఆ ప్రకృతి అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రకృతి అనే మాటకు 3 అర్థాలు చెప్తున్నాడు ఇక్కడ నారాయణుడు నారద మహర్షితో. ఆ 3 అర్థాలు కూడా మననం చేసుకుంటే అమ్మ అర్థమవుతుందట. ప్రకృతి, కృతికి ప్రా ఎవరో ఆవిడ ప్రకృతి అన్నాడు. కృతికి కృతి, కృతి అంటే చెయ్యబడినది అని అర్థం. చెయ్యబడిన దానికి ఈవిడ ప్ర అనే శబ్దానికి మళ్ళీ 3 రకాల అర్థాలు ఉన్నాయి. అది ప్రధానము, ప్రకృష్టము, ప్రథమము అని 3 అర్థములు ఉన్నాయి. కృతికి ఏది ప్రావో ఆవిడ అమ్మవారు అని. కృతి అనగా చెయ్యబడినది. చెయ్యబడిందంటే ఏది? ఈ ప్రపంచం. ఈ అనంతమైన ప్రపంచమంతా కృతి చెయ్యబడింది, అంతే కదా. మనం పుట్టకముందే ఇదంతా ఉందా లేదా? అలాగే మనం పుట్టేమనుకున్న శరీరం కూడా అది కృతమే, చెయ్యబడిందే. ఎందుకంటే మీరు నేను తయారు చేసుకోలేదు, ఇది కూడా చెయ్యబడిందే. ఈ చెయ్యబడిన ఈ ప్రకృతిలో ఇది కూడా ప్రకృతే. నీ శరీరంతో సహా అంతా ప్రకృతే, అవునా లేదా? ఇదంతా కృతమే అంటే చెయ్యబడింది. చెయ్యబడిన ఈ ప్రపంచానికి ఏది ప్రాగా ఉన్నదో ఆవిడ ప్రకృతి. కనుకనే మనం చూస్తున్న ప్రపంచమంతా కూడా కృతం. కృతమైన సృష్టికి ఎవరు ప్రావో అనగా ఈ సృష్టికి ప్రథమము ఎవరో, ఈ సృష్టికి ప్రధానం ఎవరో, ఈ సృష్టికి ప్రకృష్టం ఎవరో ఆవిడ ప్రకృతి. ఇది అర్థం అండి ఇక్కడ. అదే ప్రకృతి అనే భావన చెయ్యగాని ఇవన్నీ తెలియాలి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. అక్కడ ఆవిడ మూలము దేనికి? కృతికి ఆవిడ మూలము, కృతికి ఆవిడ ప్ర అంటే ప్రథమం. ముందు ఈ అర్థం చేసుకుందాం. ఈ ప్రపంచం తయారవక ముందు ఎవరున్నారు? ఆవిడ ఉన్నది. అందుకే సృష్టికి ఆదిలోనే ఉన్నది కనుక ఆవిడ అయినది. ముందు ఆవిడ ఉంటేనే కదా ప్రపంచమంతా సృష్టింపబడింది. అందుకే కృతికి ప్రథమంలోనే ఉంది కనుక అయితే కేవలం ముందుంటే లాభం ఏమున్నది? సృష్టికి ప్రధానముగా ఉన్నది కనుక ఆవిడ ప్రకృతి. రెండవ అర్థం ఏంటి? ప్రధానం. సృష్టంతరికి ఆవిడే ప్రధానము. అయితే అమ్మవారు ఎలాంటి కారణము? ఇది ఉపనిషత్తుల చర్చ అండి. ఇది ఇక్కడ జరుగుతుంది. దీన్నే నిమిత్త కారణం, ఉపాదాన కారణం అంటారు, అంతే కదా.
మరి ఇప్పుడు ప్రపంచానికి ఈశ్వరి లేక ఈశ్వరుడు వీళ్ళు నిమిత్త కారణమా ఉపాదాన కారణమా ఇది చర్చ చేశాడు. రెండూను అన్నారు, ఒకటే సమాధానం. కొండకైతే రెండు వేరు వేరు, కానీ ప్రపంచ సృష్టికి మాత్రం పరమేశ్వరుడు నిమిత్త కారణమా ఆయన ఉపాదాన కారణమా ఆయన, ఇది తెలుసుకోవాల్సింది, ఇది గ్రహించవలసింది. కనుక కృతికి ఆయనే లేదా ఆవిడే నిమిత్తము ఉపాదానము రెండు ఆవిడే. ప్రపంచానికి ముందున్నది ఆవిడే, ప్రపంచమంతా వ్యాపించి ప్రధానముగా ఉన్నది ఆవిడే. మట్టి లేకపోతే కొండ తయారవుతుందా, అమ్మ లేకపోతే ప్రపంచం తయారవుతుందా, ఒకటే మాట ఇక్కడ. కనుక మట్టి ఎలా కొండకు ఆధారమై, మట్టి తప్ప ఏదీ కాదు, కొండ మట్టి తప్ప ఏమీ కాదు, ప్రపంచం అమ్మ తప్ప ఏదీ కాదు. కనుక ప్రకృతి అనే నామాన్ని విచారణ చేయాలండి. అర్థం తెలుసుకోవడం అంటే మీనింగ్ తెలుసుకోవడం కాదు, విచారణ చేయాలి. ఒక నామం ఎప్పుడు ఫలవంతం అవుతుందో తెలిసి ఆ విచారణ చేయాలి. జపము అంటే ఉచ్చారణ మాత్రమే కాదు, విచారణ తెలుసుకోవాలి. కొందరు ఉచ్చారణతో ఆగిపోతారు, విచారణలోకి వెళ్ళాలి. ఉచ్చారణతో ప్రారంభం అవ్వాలి, విచారణతో పూర్తవ్వాలి, ఇది తెలుసుకోండి. అందుకే జపాలు కేవలం ఉచ్చరిస్తూ ఉంటే జడం, విచారిస్తూ ఉంటే చైతన్యం. కనుక జపం ఉచ్చారణ నుంచి విచారణలోకి తీసుకువెళ్ళాలి. లేదండి ఎలాగైనా పవర్ఫుల్ లేటా ఒప్పుకుంటాం, కానీ ఎప్పుడూ అలాగే మిగిలిపోవాలా? కనుక ఒక్కొక్క నామానికి అర్థం ఎందుకు చెప్పుకోవడం అంటే విచారణ. అందుకు ప్రతి దానికి అర్థం తెలుసుకోవడం విచారణ, విచారణలోకి వెళ్ళాలి. అందుకు ప్రకృతి ఒక్కసారి ఏకాంతంలో కూర్చుని ఈ శబ్దానికి విచారణ చేయండి, అదే అమ్మవారి ఉపాసన, మరొకటి కాదు. కనుక కృతికి ప్రథమంగా ఉన్నావు తల్లి, కృతికి ప్రధానంగా ఉన్నావు తల్లి, అందుకే నేను ప్రకృతి అన్నారు. ఇక మూడవది ఏమిటి? ప్రకృష్ట. ఇది గొప్ప మాట. ప్రకృష్టము అంటే గొప్పగా ఉంది అని అర్థం. అంటే ఇది తెలుసుకోవాలి, ఇది చాలా గొప్ప విచారం అండి. అందుకే ఆ పేరు దగ్గర మొత్తం చూపిస్తున్నాడు అమ్మవారంటే. అంటే అమ్మవారిని వెతుక్కోవాలంటే నువ్వు ఎక్కడి నుంచో పైలోకాలకి జంప్ చేసి వెతుక్కోక్కర్లే, కృతిలోనే వెతుక్కో. ప్రాణి చెయ్యబడిన ప్రపంచాలకే అదే ఆధారం చేసుకుని అమ్మవారిని వెతుక్కో. కానీ కృతి అయిన ప్రపంచానికి ఆవిడ ప్రథమము ప్రధానము ప్రకృష్టము. ప్రకృష్టం అంటే గొప్పది. ఈ సృష్టి కంటే అమ్మ గొప్పదండి. అందుకు కనబడుతున్న సృష్టిలో ఆ గొప్ప వస్తువేదో వెతుక్కో. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినన్ ఎందెందు వెతికి చూచిన అందందే గలడు. అమ్మవారిని వెతుక్కోవడానికి నువ్వు ఎక్కడో పుస్తకాల్లో వెతకడమో కాదు. దేవీ భాగవతంలో అమ్మవారు ఉన్నారండి, బ్రహ్మాండ పురాణంలో ఉన్నారండి, లలితా శాస్త్రంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు అమ్మవారు. కృతిలో ఉందయ్యా ఆవిడ. ఎలా ఉంది? ప్రాగా ఉంది. ఇప్పుడు చూద్దాం. ప్రకృష్టము అంటే గొప్పగా ఉన్నది. మన శరీరం ఉంది, ఇది కృతేగా. దీనిలో గొప్ప వస్తువేది వెతకండి. శరీరంలో గొప్పతనమేది, ఇది వెతకడం మొదలు పెడితే ముందుగా అబ్బా ఎప్పుడు మన శరీరం గురించి ఆలోచించలేదు కదా, ఇప్పుడు ఆలోచించండి. ఇది ఎంత గొప్పదో. చక్కగా తిండి తినడానికి పనికొస్తుంది, నడవడానికి పనికొస్తుంది. కనుక శరీరము గొప్పది. ఇప్పుడు శరీరంలో గొప్పవి ఏంటో మరొకసారి ఆలోచించు. ఆలోచనే విచారణ. నా ఇంద్రియాలు చాలా గొప్పవి, కనుక శరీరంలో గొప్పవి ఏమిటి? ఇంద్రియాలు. అబ్బా ఎంత గొప్పవి. ఇప్పుడు ఇంద్రియాల్లో గొప్పది ఏమిటో ఆలోచించు. ఈ ఇంద్రియాల్లో గొప్పది దీని ప్రాణశక్తి. అది ఉంటేనే కదా. చెయ్యి గొప్పదే వస్తువు పట్టుకోగలిగినప్పుడు. కనుక పట్టుకోగలగడం అనే శక్తి ఎవరిచ్చారు దీనికి? ఇప్పుడు శరీరంలో ఎవరు ప్రావో చూడండి. ఈ శరీరం ఇలా పనిచేయడానికి కారణం ఎవరు? లోపల ఉన్న శక్తే కదా. అదే ప్రకృష్టం. అసలు గొప్ప వస్తువేది? ఇంద్రియము కాదు, శరీరము కాదు. ఇంద్రియము శరీరము పనిచేయడానికి పనికొచ్చేటటువంటి శక్తి, దీన్నే సమర్థత. శక్తి అంటే సమర్థత అని అర్థం. చెయ్యి ఎత్తగలగాలి, గొంతు పలకగలగాలి, కన్ను చూడగలగాలి. ఈ గలగడము ఏదో అదే సమర్థత. ఆ సమర్థత ఎవరు? ఆవిడే మన శరీరంలో ఉన్న అదే ప్రకృష్టం. ఆ సమర్థతయే కనుక కృతి అయినటువంటి ప్రపంచంలో ప్రకృష్టమైన శక్తియే ప్రకృతి. ఇది తెలుసుకోవాల్సింది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో సుసంపన్నమైనటువంటి స్థితిగతులు పొందటానికి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి దైవ చింతన ఎంతగానో సహకరిస్తుంది. ప్రతినిత్యం కూడాను తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించకముందే లేచి పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరిస్తూ నారాయణ మంత్రాన్ని, శివమంత్రాన్ని, పరమ పవిత్రవంతమైన నదుల పేర్లను తలుచుకోవాలి. పరమ పవిత్రవంతమైనటువంటి నదుల్లో ప్రతినిత్యం కూడాను కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నాను అనేటువంటి భావన స్నానం చేసే ప్రతిరోజు
కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించండి. ఇలా గనక ఆచరిస్తే విశిష్ట పుణ్య ఫలప్రదం అంటోంది శాస్త్రం. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు ఎవరైతే ఎక్కువ విలువిచ్చి వారి యొక్క మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి తనయుడు ఉంటాడో అతనికి తప్పనిసరిగా దేవుడు సాక్షాత్కరిస్తాడు సుమా అంటోంది కార్తీక మహాపురాణం. అంతేకాదు తల్లి అనగా పార్వతి, తండ్రి అనగా శివుడు అని కూడా చెప్పడం జరిగింది. పరమేశ్వరుడు ఎవరో కాదు, సాక్షాత్తు జన్మనిచ్చినటువంటి తండ్రి. పరమేశ్వరి ఎవరో కాదు, సాక్షాత్తు జన్మకు కారణభూతమైనటువంటి ఆ చక్కని తల్లి అమ్మ అన్నమాట. అందుకే జగన్మాత, జగజ్జీవని పార్వతీదేవి. అందుకనే లలితా సహస్రనామార్చన అనేటువంటిది కూడాను ఈ కార్తీక మాసంలో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. అమ్మలగన్న అమ్మవని పెన్నుదిలిచ్చడి లక్ష్మి వంచు పేర్వడ్డానాది శక్తివని పల్కుల తల్లి వటంచు ఎన్నియో దొడ్డరికంబుటూకలన్ దోచడి నిన్ను భజించి గొల్తునా ఎడ్డవసించటవు కథన నీవు మనోన్మని వంచు శాంకరి అంటూ కార్తీక మాసంలో కూడా ఆ లలితా పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఏ దేవుని ఏ రూపంలో పూజించినా, ఏ విధమైనటువంటి విధి విధానాలు ఆచరించినా కార్తీక మాసంలో చేసేటువంటి మనస్సాక్షిపూర్వకమైనటువంటి పూజ సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్నే మానవాళికి అందిస్తుందన్నమాట. అందుకనే ఈ రోజున తప్పనిసరిగా అన్నార్తులకు అన్నం పెట్టి బ్రాహ్మణులకు స్వయం పాకం అనేటువంటిది ఇవ్వాలి. అంతేకాకుండా బంగారం, ధనం, ఉసిరికాయలు కూడాను దానంగా ఇవ్వవచ్చు ఈ పుణ్యదినాన అంటోంది కార్తీక మహాపురాణం. సర్వే జనా సుఖినో భవంతు. శివకామిని శివాని భయహారిణి భవాని శివకామిని శివాని భయహారిణి భవాని. మన్మధుడి చేతిలో ఉంటే కేవలము లౌకిక కామమునందు మాత్రమే తిప్పగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటాడు. అదే ఆయుధములు అమ్మవారి చేతిలో ఉండగా ఆవిడ పాదములకు నమస్కరించారనుకోండి, ఇప్పుడు ఆ చెరుకు విల్లు అంటే మనస్సుకి సంకేతం. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు మధురమైనటువంటి కోరికలు కోరుతుంది తప్ప మనసు తనంత తానుగా మనిషి కష్టపడవలసినటువంటి అవసరంతో కూడుకున్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యదు. అందుకే అన్నిటికన్నా ముందు మనసు పేచి ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మీరు ఏం చెయ్యొద్దండి, అలా కూర్చోండి అన్నారనుకోండి, నాకు మోకాళ్ళు నిప్పెడతాయి, నేను ఎలా కూర్చుంటాను, నేను కూర్చోలేనంటాడు. అంటే మనసు మొదటి అడ్డగింపు ఎక్కడ తీసుకొస్తుందంటే నీ శరీరం సొక్కిపోతుందేమో. వద్దు, ఏ పని చెయ్యండి, చేసిన పని వలన కలిగిన సంతోషం కన్నా చేసిన పని వలన శరీరమునకు కలిగిన క్లేశం బాగా జ్ఞాపకానికి ఉంటుంది. అంటే అది మనసు యొక్క లక్షణం. మనసు ఏం చేస్తుందంటే ఇది సుఖపడాలి, దీనికి సంతోషంగా ఉండాలి. ఇది కష్టపడకుండా అసలు ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఒక వ్యాపారం చెయ్యాలనుకున్నారనుకోండి, ఊళ్ళో వాళ్ళందరినీ పెట్టుబడి పెట్టమంటే పెట్టరు. ముందు మీరు పెట్టుబడి పెట్టాలి. మీ దగ్గరున్నది పెట్టుబడి పెట్టి నేను పెట్టుబడి పెడుతున్నాను, మీరందరూ కూడా కలిసి రండి అన్నారనుకోండి, వాళ్ళు నమ్మి పెట్టుబడి పెడతారు. ఆయన ఇంత పెట్టుబడి పెట్టాడు కాబట్టి మనం కూడా నమ్మి పెట్టచ్చని. భగవంతుణ్ణి చేరడానికి మొదటి పెట్టుబడి ఏది అంటే ఈ శరీరం. ఈ శరీరం ఒరిపిడికి గురైతే తప్ప మీరు భగవంతుణ్ణి చేరలేరు. ఆసన శుద్ధి, ముందు కూర్చోవడమో నించోవడమో, పోనీ కూర్చోలేకపోయావు ఇబ్బంది ఏం లేదు, దానివలన వచ్చిన నష్టమేం లేదు. ఒక్కొక్కసారి వైకలభ్యం ఉంటుంది శరీరంలో, అదేం పెద్ద దోషం కాదు. కానీ నువ్వు ఎలా కూర్చున్నావో అలా అందులో ఇక కష్టాన్ని మాత్రం చూస్తూ కూర్చోకూడదు. ఇంకా అయిన దానికి కాని దానికి అన్నిటికీ సుఖమే అడిగితే, నాకు ఎప్పుడూ గాలి తగులుతూ ఉండాలండి, నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలండి, నేను సుఖంగానే ఉండాలండి, తీర్థయాత్రకి వెళ్ళినా అలా ఉండాలంటే ఎలా ఉంటుంది?
నీ శరీరము సిద్ధం కావాలి బడలిక పొందడానికి. ఒక ఉత్సవం చేయడం అంటే ఎంతో క్లేశం. శరీరం నలుగుడు పడుతుంది, మనసు నలుగుడు పడుతుంది, విశ్రాంతి తగ్గుతుంది. అయినా మీరు దానిలో సంతోషాన్ని పొందుతున్నారనుకోండి, అప్పుడు మీకు మాధుర్యము దాని యందు ప్రసరిస్తుంది, అందులో మీరు తీపిని పొందుతారు. అలా పొందలేదనుకోండి, మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లులోంచి బాణాలు పడుతున్నాయని గుర్తు. ఎప్పుడూ సుఖమొక్కటే అడుగుతున్నాడు అనుకోండి. సుఖము అంటే శరీర సుఖము. దీనికి బాగుంటుందా బాగుండదా అంటే ఎప్పుడూ తనదైన శైలిలో తనకి ఏది సుఖమో ఏది అలవాటో అలా చెయ్యడమే తప్ప భగవంతుని విషయంలో ఒకలా ఉండడానికి అంగీకరించాడు. ఈశ్వరుడి దగ్గర 2 గంటల చొక్కా బని నిప్పడానికి నీకు కష్టం వచ్చిందా? మన్మథ బాణం పడుతోందని గుర్తు. అమ్మవారి చేతిలో బాణం పడుతోందనుకోండి, సప్తధాతువులతో ఈ శరీరాన్ని ఇంత అద్భుతంగా నిర్మించినది ఆ తల్లి. దీనికి మనసిచ్చింది, బుద్ధి ఇచ్చింది, ఇంత వైభవం ఇచ్చింది, భార్యనిచ్చింది, 2 బిడ్డల్నిచ్చింది, ఇంత కీర్తినిచ్చింది, ఇంత గౌరవాన్నిచ్చింది, జ్ఞాపక శక్తినిచ్చింది ఆ తల్లి. ఆ తల్లి ఉత్సవంలో అలా నిలబడడం కన్నా నాకేం కావాలి? అలా చేయడంలో నా ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోతే అంతకన్నా నాకేం కావాలి జీవితంలో? ఆ చెమటతో తడిసిపోయిన బట్టలు విప్పి చూసుకునే, అమ్మా ఇవాళ నీ సేవలో నా బట్టలు తడిసిపోయే చెమటలో చాలమ్మా, రోజు 1 గంటైనా నా బట్ట ఇలా చెమటతో తడవాలి నీ సేవలో, నన్ను అనుగ్రహించు అన్నారనుకోండి, అమ్మవారి చెరుకు విల్లులోంచి పడుతున్నాయి బాణాలు. అదే విల్లు, కానీ మనిషి ఎదుగుతున్నాడు. ఉద్ధానం అంటే మనిషి ఆ పైకి ఎక్కుతున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఎంత ఉరిపిడినైనా సహించడానికి సిద్ధపడతాడు. ఒక వ్యాపారి ఎలా అయితే తన దగ్గర డబ్బు పెట్టుబడి పెడతాడో, సాధకుడు ముందు పెట్టుబడి ఏది పెట్టాలి అంటే శరీరాన్ని పెట్టాలి. ఒక విషయం ఉంది, తెల్లవారుజాము 4 గంటలకి లేవాలి, నువ్వు సంతోషంగా లేవాలి. అబ్బా ఇవాళ కామాక్షి పరదేవత అభిషేకం, నా అదృష్టం. ఎక్కడో కాంచీపురంలో అభిషేకం జరుగుతుంది. కాంచీపురంలో అభిషేకం జరిగినప్పుడు దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అంటే అంత తేలిక విషయమా? అసలు కామాక్షి అమ్మవారి దేవాలయంలో పూజా విధానాన్నంతటినీ కూడా దుర్వాసో మహర్షి రచన చేశారు. ఆయన అనుగ్రహించింది అమ్మవారు. ఇప్పటికీ మీరు తెల్లవారుజామున 5:30 ఆ సమయానికి మొట్టమొదట ఒక పెద్ద ఆవుని తీసుకొస్తారు. ఆ ఆవు సర్వమంగళప్రదంగా ఉంటుంది. అది పృష్ఠభాగం అమ్మవారి వైపు పెట్టి, ముఖభాగం మన వైపు పెట్టి నిలబడుతుంది. దానికి పూజ చేస్తారు. చిత్రం ఏమిటంటే, ఆ పైన ఉన్నటువంటి చూరుకి తగులుతుంటుందో ఏనుగు, అది వస్తుంది. ఈ ఆవు పూజ తీసుకుంటూ ఉంటుంది. దాని పక్కనే ఏనుగు నిలబడుతుంది. ఆవు కించిత్ కదలదు ఏనుగు వచ్చిందని. అది చక్కగా పృష్ఠభాగం అమ్మవారి వైపు పెట్టి పూజ తీసుకుంటుంది. పూజ అయిపోయిందని ఎవరు చెప్పక్కర్లేదు, ఇలా అనక్కర్లేదు. పూజ అయిపోయి మంగళహారతి ఇవ్వగానే ఆవు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళిపోతుంది. ఏనుగొచ్చి తన శరీరాన్ని సావకాశం చేసుకుంటుంది. చేసుకుని పృష్ఠభాగం మనవైపు పెట్టి ముఖభాగం అమ్మవారి వైపు పెడుతుంది. దాని తొండం ఆలయం లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత ఉబ్బిడిగా నించుంటుందంటే తొండం చాపి బుట్టలో ఉన్న అరటిపళ్ళు కూడా అడగదు, అలా నించుంటుంది. చక్కగా పూజ చేసి కన్నన్నని ప్రధాన అర్చకుడు పూజ చేసి చక్కగా ఆ అరటిపళ్ళు నైవేద్యం పెట్టి ఇలా తొండానికి ఇస్తే తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. పూజ అయిపోయింది, ఎవరు చెప్పక్కర్లా. అక్కడ 50 మంది ఉన్నారనుకోండి, అలా ఆగి వాళ్ళ తప్పుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ మధ్యలో ఉంచి గంట మోగుతుండగా బయటికి వెళ్ళిపోతుంది. అమ్మవారి అభిషేకం ప్రారంభమైందనుకోండి, కామాక్షి అభిషేకం ఒక అద్భుతం. ఎందుకని అంటే మీకు అప్పటి వరకు ఒకలా కనపడుతుంది కామాక్షి. పసుపు నీళ్లు పోస్తారు ఆవిడ మీద. పసుపు నీళ్లు పొయ్యగానే నేను పరమ సత్యం చెప్తున్నా, రోమాంచితం అవుతుంది చూసేవాడికి. గాయత్రీ మంటపంలో కూర్చుని చూసే అదృష్టాన్ని పొందితే, అంటే దగ్గరగా గాయత్రీ మంటపంలో కూర్చుని చూస్తే మీరు పులకరించిపోతారు. ఎందుకో తెలుసా? పక 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 నవ్వడం స్పష్టంగా కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36. తిథి ద్వాదశి రాత్రి 11:31 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 6:41 వరకు. వర్జం రాత్రి 11:45 నుంచి 1:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:27 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:45 నుంచి 2:14 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయము మరియు అమృతకాలము కలిసి వచ్చాయి కాబట్టి అనారోగ్యవంతులై మందులు కొనుక్కోలేని వాళ్ళకి మనం ఆ సమయంలో మందులు దానం చేసినట్లయితే వారికి అమృతప్రాయమై త్వరితంగా అనారోగ్యం తగ్గుతుంది. మనకు అనారోగ్యం రాకుండానే భగవంతుడు కాపాడుతాడు ఔషధ దానం వల్ల. అదేవిధంగా ఈరోజు ప్రదోషం ఉందండి. కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో పెసలతో శంకరుణ్ణి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే చాలా మంచిది. జ్ఞానం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుధుని యొక్క దోషాలు తొలగుతాయి, సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో సకల సౌకర్యాలు పెరుగుతాయి. ప్రధానంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. విద్య నీడలాంటిది. దాన్ని మన నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. హిడంబ ఆ మాటలు విని సంతోషిస్తూ, వీరా క్షమించు, నేను నీకు ప్రియమైందే చేస్తాను, నీ మాట ప్రకారమే నడుచుకుంటాను, వీరిని నిద్ర నుంచి లేపు, పురుషులను తినేటువంటి ఈ రాక్షసుల నుండి నేనే మిమ్మల్ని రక్షిస్తాను అంది. అప్పుడు భీముడు, ఓ రాక్షసి, ఇదేం మాట, ఇంత తెలివి తక్కువగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ అన్నకు భయపడి నా అన్నను లేపాలా? ఆయాసంతో పడుకున్నాడు, నిద్ర లేపకూడదు. నిద్ర ఎవరు నిద్రపోతున్న వాళ్ళని లేపితే మహా పాపిష్టులైపోతారు, రవరవ నరకంలో పడతారు. అదిగాక నా తల్లిని, నా సోదరులను నేను లేపాలా? ఒళ్ళు మరిచి నిద్రపోయే వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి లేపకూడదట. నేను లేపను, అంతే, అసంభవం, ఏమీ కష్టం రాని నేను లేపను. ఒకటే ప్రాణం వెళ్ళేటప్పుడు ఏదైనా ఉంటే అటువంటి సందర్భాన్ని వచ్చినప్పుడు మాత్రమే లేపవచ్చు. వాళ్ళకి అపాయం అయ్యేటట్టు అవుతున్నప్పుడు, ప్రాణం రక్షించబడుతుంది అన్నప్పుడు, పడాలి అన్నప్పుడు లేపుకొని వెళ్ళచ్చు, అంతే. అప్పుడు దోషం లేదు. నీ అన్నకు నేను భయపడను. ఓ పిరికిదానా, నా పరాక్రమాన్ని యక్షులు, రాక్షసులు, మనుష్యులు, గంధర్వులు మొదలైన వారు ఎవరూ కూడా తట్టుకోలేరు. ఈ భీముడి ముందు ఎవరూ నిలవలేరు. నువ్వు వెళ్ళు, లేదా ఇక్కడే ఉండు, లేదా పురుషులను తినేటువంటి రాక్షసులనే పంపించు, చూసుకుంటానన్నాడు.
ఏం నువ్వు వెళ్ళు, లేకపోతే ఉండు, లేకపోతే వాడినే పంపించు, మీ అన్ననే పంపించు, నేను వాడిని చూసుకుంటా. 152వ అధ్యాయం. హిడంబాసురుడు తన చెల్లెలు వస్తుంది, ఆ మానవులను చంపి తీసుకొస్తుంది కుందేళ్ళులాగా అనుకని కలగంటున్నాడట. చాలా చాలా ఊహించుకున్నాడు. నాలుక చప్పరించుకుంటూ చాలాసేపు ఎదురు చూశాడు. ఎంతసేపు అయినా హిడంబ రాలేదు. ఆ హిడింబ రాలేదు. హిడింబుడికి ఆవేశం వచ్చింది. ఈడు రెండు ఒకే పేరుగా ఉన్నాయి మనకు. ఒక పక్క ఆకలి పీడిస్తూ ఉంది, మరోపక్క పెరిగిపోతున్నటువంటి కోపాన్ని తట్టుకోలేకపోయాడు. అది తన ఇంటి నీడలోనే ఉంటూ వీళ్ళు ఇక్కడే పడుకొని నాకు తెలియకోకుండా మనుషులు, నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా మనుషులు వస్తారా ఈ అడవికని. ఎప్పుడెప్పుడో పారు వచ్చేవాళ్ళు, ఇప్పుడు 5 మంది వచ్చారు. ఎంత బాగుంది. ఎప్పుడు చూసినా ఏదో బక్క చిక్కని ముసలాళ్ళు వచ్చేవాళ్ళు. అది రుచి లేదు, ఏమి లేదు, తిని చాలా అయిపోయింది. అంతే రోగిష్టు శరీరాలు అవంతా కూడా. ఇవి బాగా ఉన్నారు. వీళ్ళేదో చూస్తే బాగా బలిసినట్టున్నారు అందరూ. ఆ తిరుగుతున్నాడే వాడు ఇంకా బాగా బలిశాడు. అబ్బో, ఏం దున్నలాగా ఉన్నాడు, నాకన్నా పొడుగా, నాకన్నా లావుగా ఉన్నాడు. వాణ్ణి తింటే ఇక నలుగురిని కూడా వదిలేయచ్చేమో తెలియదు, అంత బాగున్నాడు వాడు అని లెక్క వేసుకుంటున్నాడు భీముడిని చూసి. ఒక్క ఉదుటను పైకి లేచాడు. చాలాసేపు చూసి ఈ హిడంబి వెళ్ళి చాలాసేపు అయిపోయింది. అసలు ఏం చేస్తుంది ఆమె? ఇది పేరుకు మాత్రమే రాక్షస జాతిలో పుట్టింది ఇది. కానీ రాక్షసులకు ఉండవలసినటువంటి లక్షణాలే లేవు దానికి. నేనే వెళ్ళి వారి విషయాన్ని తేల్చుకొని వస్తాను అని చెట్టు నుండి క్రిందకు దూకి బయలుదేరాడు. వికృతమైనటువంటి రూపంతోనూ విపరీతమైనటువంటి కోపంతోనూ వస్తున్నటువంటి ఆ హిడంబుడిని చూసి హిడింబ ఎంతో భయపడింది. గజగజ వణుకుతూ భీముడితో ఇలా అంది, అదిగో ఆ దుర్మార్గుడు, పురుషభక్షకుడైనటువంటి రాక్షసుడు, ఆడవాళ్ళని తినడోడు, అది వేరే ఒక నియమం పెట్టుకున్నాడు. పురుషభక్షకుడు మగవాళ్ళనే తింటాడు. పురుషభక్షకుడైనటువంటి రాక్షసుడు ఇటే వస్తున్నాడు. చాలా కోపంతో పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఈ సమయాల్లో నువ్వు నీ సోదరులు నేను చెప్పినట్లుగా చేయండి. ఎక్కడికైనా ఎగిరి వెళ్ళగల శక్తి నాకుంది, రాక్షస బలముంది. అందుచేత నా నడుము మీద ఎక్కండి, మిమ్మల్ని ఆకాశ మార్గంలో తీసుకొని పోతాను. శత్రువులను సంహరించే ఓ వీరుడా, నిద్రిస్తున్న నీ సోదరును, నీ తల్లిని త్వరగా లేపోయా నువ్వు. ఇంతసేపు ఏంటి, లేపు నువ్వు. మిమ్మల్ని నేను ఆకాశ మార్గంలో తీసుకొని పోతానంతే, మిమ్మల్ని రక్షించుకుంటా నేను. అప్పుడు భీముడు అన్నాడు, ఓ సుందరి, భయపడకు, కంగారు పడకు, నిశ్చింతంగా ఉండు. ఎందుకింత భయపడుతున్నావు? వీడు నా ముందు చీమ వంటివాడు, వీడు నా ఎదుట నిలబడలేడు, తెలుసా నీకు? నువ్వు అలాగే చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. వీడిని ఇప్పుడే నీ కళ్ళ ముందే చంపేస్తాను. ఈ నీచుడు నాకు సరైన జోడీ కాదు. యుద్ధంలో నా వేగాన్ని వీడే కాదు, రాక్షసులందరూ కలిసి వచ్చినా కూడా తట్టుకోలేరు. ఏ సుందరి, నా మాట విను. నా బాహుబలును చూడు, నా బాహువులను చూడు, నా బలాన్ని చూడు. ఇవి కండలు తిరిగి గుండ్రంగా ఉన్నటువంటి ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి, కనిపించటంలా నీకు? నా తొడలు ఒక్కపరి చూడు, కోట గడియల్లాగా ఉన్నాయి కదా, చూసావా? నా వక్షస్థలాన్ని ఒకసారి చూడు, ఎంతో విశాలంగా ఉంది కదా. వీడు నా చేతుల మధ్యలో పడ్డాడంటే నలిగిపోతాడు. నా వక్షస్థలం తాకిడికి ఎగిరిపడి లేవనే లేవుడు. నా తొడలతో పట్టినటువంటి గట్టి పట్టుకు వీడు చూర్ణమైపోతాడు. భయపడద్దు. అందుచేత సుందరి, నువ్వు భయపడకు. ఈ రోజున ఇంద్రుడి పరాక్రమం లాంటి నా పరాక్రమాన్ని నువ్వు చూస్తావు.
నన్ను సామాన్య మానవుడు అనుకోకు, నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడకు. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నన్ను అవమానించుకో. నన్ను ఎందుకు అవమానిస్తున్నాను అప్పటి నుంచి నువ్వు అన్నాడు. అప్పుడు హిడంబి అంటుంది, ఓ నరోత్తమ, నాకు తెలుసు నువ్వు దేవతవు, సందేహం లేదు. నీ విషయంలో అల్పమైన ఊహ చేయటం లేదు. కానీ ఈ రాక్షసుడు మనుష్యుల విషయంలో ఎన్నోసార్లు తన ప్రతాపాన్ని చూపించాడని చెబుతున్నాను, అంతే అంతే. ఈ వీడున్నాడే మహత్తరంగ మాయావి వీడు. ఏం చూపిస్తాడో తెలీదు, ఎటువంటి మాయని మీ మీద వేస్తాడో తెలీదు అని. అందుకని అంటున్నాను, నిన్ను గురించి నేను యోచన చేయటం లేదు. ఇలా హిడంబి భీమసేనులు మాట్లాడుకుంటూ ఉండగానే అట్లా మాట్లాడుతున్నారే, అక్కడికి వచ్చేశాడు హిడంబాసురుడు వచ్చేశాడు. వాళ్ళ మాట అంతా విన్నాడు. నరభక్షకుడు విపరీతంగా కోపం వచ్చేసింది వీళ్ళ మాటలు విని. అక్కడికి వచ్చి వింటున్నాడు కూడా. అక్కడ మనుష్య రూపంలో ఉన్నటువంటి తన చెల్లిని చూశాడు, కంగు తిన్నాడు. ఎందుకంటే అప్పుడు హిడంబ రూపము అతి మనోహరంగా ఉంది, కొప్పులో పూలు పెట్టుకొని ఉంది. ఈ రూపాన్ని వాడు ఎప్పుడూ చూడలేదు, చెల్లి రూపాన్ని. పూర్ణచంద్రుడు లాంటి ముఖంలో వెలిగిపోతుంది, అంత అద్భుతంగా ఉంది. ఏ అప్సరసనో సుందరనో ఏ సుందరినో ఏ గంధర్వకన్యనో ఏంటో తెలియటం లేదు. ఆమె కనుబొంబులు, ముక్కు, కదలే వాలు జడ చక్కగా ముచ్చటగా ఉన్నాయి. గోళ్ళు చర్మం చాలా మృదువుగా ఉన్నాయి. మొత్తానికి ఆమె ధరించినటువంటి అలంకారాన్ని అతి సుందరంగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఆమె చక్కని చీర కట్టుకొని అతిలోక సుందరిగా ఉంది, అంత అద్భుతంగా ఉంది. వాడికే ఆశ్చర్యమైపోయింది ఆ రాక్షసుడికి ఆ రూపాన్ని చూసి. ఆ రూపం మార్చుకుంది కదా, ఆ శక్తి ఆవిడకి ఉంది కదా హిడంబికి. వీళ్ళంతా కామరూపులు కదా కొంతమంది. హిడంబ యొక్క ఆ అవతారాన్ని, వేషభూషణలు చూసి ఆ నరభక్షకుడు ఆమె మనసులోని అభిప్రాయాన్ని కూడా గ్రహించాడు, మొత్తం తెలుసుకున్నాడు. ఆమె భీముణ్ణి ప్రేమిస్తుందని తెలుసుకున్నాడు. ఆహా, ఇది ప్రేమలో పడిపోయింది నాకు తెలుసు, అందుకనే ఇక్కడి నుంచి రాలేదు. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు, విపరీతమైన కోపం వచ్చింది. తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దవి చేసి ఆమెతో ఇలా అన్నాడు, ఏయ్ హిడంబి, నేను ఆకలి మీద ఉన్నాను, నా భోజనానికి అడ్డం పడుతున్నటువంటి ఈ దుష్టుడెవడో చెప్పు. నీకు కామంతో కళ్ళు మూసుకొని పోయాయి, ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. నువ్వు ఒక రాక్షసివి అని కూడా నీకు తెలియటం లేదు. నాకు నువ్వు భయపడటం లేదు. అసలు నా కోపానికి నువ్వు వణకటం కూడా లేదు. ఇప్పటికప్పుడే వణకాలి కదా, అది కూడా లేదు. దుర్మార్గురాలా, ఒకే తల్లి కడుపులో పుట్టి నువ్వు ఇట్లా అయిపోతున్నావా? ఈ మానవుణ్ణి కామించి నాకు ద్రోహం చేస్తావా? నాకు అవమానం చేయాలని చూస్తావా? నీ వల్ల సమస్త రాక్షస జాతికి అపకీర్తి వచ్చింది తెలుసా? రాక్షసులంటే ఇట్లా ఉండకూడదు, ఇంత సుందర రూపం నీకు ఉండకూడదు. నువ్వు రాక్షసులంటే రాక్షసులాగా ఉండాలి. ఇదేంటో ఈ సౌందర్యం నాకు బాగలేదు. లోపల మెచ్చుకొని పైకి ఇట్లా అంటున్నాడు, తిడుతున్నాడు. నీచురాలు, ఈ మానవులను ఆశ్రయించి వీరి అండ చూసుకొని నాకు ద్రోహం చేస్తావా? అపకారం తలపెడతావా? సరే, ఇప్పుడే నీకు ఆశ్రయం ఇచ్చిన వీరిని చంపేస్తాను నీ ఎదురుగానే అని కొరకొరా అని చూశాడు. ఒక్కపారి పటపటాని పళ్ళు కొరికాడు. హిడంబితో సహా అందరినీ చంపటానికి ముందుకు దూకాడు, సిద్ధమైపోయాడు. అప్పుడు మీదకు వస్తున్నటువంటి ఆ రాక్షసుడిని చూసి భీముడు, ఓరి దుష్టుడా, అక్కడే నిలబడు అని గట్టిగా వారించాడు. చెల్లి మీద కోపించిన వాడితో భీముడిలా అన్నాడు, ఓ దుర్మార్గుడా, నరభక్షక, ఓ హిడంబ, నీ ప్రతాపాన్ని నా మీద చూపించు. స్త్రీని చంపటం భవ్యం కాదు, ఆమె ఏ తప్పు చేయలేదు, ఈమె నిరపరాధి. స్త్రీ మీద చేయి చేసుకోవటం పురుష లక్షణం కాదు. ఇప్పుడు ఆమె మనస్సులో లేదు,
తన వశంలో లేదు. ఆమె మనస్సు ప్రేమతో నా మీద లగ్నమై ఉంది. ఈమె నన్ను ప్రేమిస్తుంది. మన్మథుడి చేత ప్రేరేపించబడి నన్ను కోరుకుంటుంది. అమర మధుర ప్రేమ అని అంటున్నది దాని మనస్సు. నువ్వే నా మొగుడు అంటున్నది. నిజానికి ఈమె నువ్వు చెప్పినట్లే చెయ్యటానికే వచ్చింది. నీ ఆజ్ఞ పాటించటానికే వచ్చింది. నన్ను అప్పటి నుంచి అడుగుతుంది అదే, ఇంకేం లేదు. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, నన్ను వరించు, నన్ను వరించు. నన్ను చూసేసరికి ఆమె హృదయం మారిపోయింది తెలుసా? రాక్షస జాతి అయినప్పటికీ దుర్మార్గుడా, రాక్షసులకు అపకీర్తి తెచ్చేవాడా, నీ చెల్లెలు తప్పు చేయలేదు. ఏ రాక్షసుల్లో మనసు లేదా? ఏమైనా తప్పు జరిగిందంటే అది మన్మథుడి తప్పు. కనుక ఈ అపరాధానికి ఈమె అర్హురాలు కాదు. ఆవిడనేం చేయొద్దు, జాగ్రత్త. దుర్మార్గుడా, నా ఎదుటే స్త్రీని చంపాలనుకుంటున్నావా? ఫస్ట్ దాన్ని చంపాలనుకున్నాడు, చెల్లిని చంపాలని సిద్ధమయ్యాడు. ఫస్ట్ నిన్ను చంపి తర్వాత వెళతానన్నాడు. అందుకని భీముడు అడ్డుకున్నాడు. జాగ్రత్త, దాని మీద చేయి వేస్తే. అప్పుడే ఈ మహానుభావుడికి లోపల లోపల అంకురించి ప్రేమ తెలియదు, బయటికి చెప్పలేదు. ఆవిడ బయటపడింది, పాపం ఆడపిల్ల బయటపడింది, మగపిల్లకాయ ఎందుకో బయటపడలేదు. లేకపోతే అంతగా దాని మీద అంత ప్రేమ వలకపోశాడు. ఈ జాగ్రత్త, దాన్ని ముట్టుకుంటే జాగ్రత్త అన్నాడు. వాడు దాన్ని వెళ్ళి చంపడానికి వెళ్ళాడు, చెల్లిని చంపడానికి వెళ్ళాడు. అంత అందంగా ఉంది చెల్లి, చంపడానికి వెళ్ళాడు. నీ రూపం చూపిస్తూ ఉంటున్నాడు, అసలైన రూపం చూపిస్తూ ఉంటు, అది చూపలేకపోతున్నది, ప్రేమలో పడి చస్తా ఉంది. అది నువ్వేమైనా చంపాలనుకుంటున్నావా? నేనుండగా ఏమైనా నువ్వేమి చేయలేవు, జాగ్రత్త. అంతట్లోపల సొంతం అయిపోయింది అది. నాతో తలపడేటట్టయితే ఒక్కడివే తలపడు. మనమిద్దరము ద్వంద్వ యుద్ధం ఈరోజు ద్వంద్వ యుద్ధం చేసుకుందాం. ఈరోజే నిన్ను యమలోకానికి పంపిస్తాను. బలమైన ఏనుగు యొక్క పాదంతో తొక్కబడిన వాడి శిరస్సు ఎలా ముక్కలైపోతుందో అలాగే నా బలంతో నీ శిరస్సు పిండి అయి ముక్కలైపోతుంది. అప్పుడు నీ శరీర భాగాలను గద్దలు, డేగలు, నక్కలు పరమానందంతో తింటాయి. నీ శరీరం చూడు ఎట్లుంది, కొండలాగా ఉంది. పడి చస్తే నక్కలు, గద్దలు, డేగలు ఒక 10-20 రోజులు తింటాయి. అంత శరీరం నీది. ఇక్కడ ఈ అడవిలో ఉండే గద్దలకు, డేగలకు, రాబందులకు నేను కొంచెం అన్నదానం చేసినట్టుగా పుణ్యం నాకు వస్తుంది. జాగ్రత్తగా ఉండు. పూర్వం నువ్వు నిత్యము మానవుల్ని తింటూ ఈ అరణ్యాన్ని అపవిత్రం చేశావు. ఇప్పుడు నేను క్షణకాలంలో ఈ అరణ్యానికి పట్టినటువంటి రాక్షస పీడ తొలగించి పవిత్రం చేస్తాను. పర్వతం లాంటి ఏనుగును సింహం ఈడ్చుకొని పోయినట్లుగా నీ చెల్లి చూస్తూ ఉండగానే నిన్ను ఈడ్చుకొని పోతాను అని లోపల చాలా బాగా అనుకుంటూ, నా సుందరాంగి నా బలం కూడా చూస్తుంది లేని లోపల అనుకుంటున్నాడు. నిన్ను చంపిన తరువాత ఇక్కడి వనవాసులకు భయం తొలగిపోతుంది కదా, ఆందోళన తొలగిపోతుంది, వారు హాయిగా తిరుగుతూ సుఖంగా ఉంటారు అన్నాడు. జాగ్రత్త. అప్పుడు హిడంబుడు అంటున్నాడు, ఒరే మానవాధమా, అధమా చేర్చాడు. ఊరికే ప్రయోజనం లేని మాటలు మాట్లాడకు, లొచలొచలొచలొచ అని. మాటలను చేతులతో చూపించు. అప్పటి నుంచి చూస్తున్నాను, నా చెల్లితోనూ ఇట్లే మాట్లాడుతున్నావు, నాతోనూ ఇట్లే మాట్లాడుతున్నావు. ఓ చాలు, నువ్వు అయిన తర్వాత గొప్పలు చెప్పుకో, ఆలస్యం చేయకు. ఇక నీ కథ పడతాను. నువ్వు బలవంతుడని అనుకోకు. నువ్వు చూస్తే బక్కచిక్కిన వాళ్ళలాగా ఉన్నావు. పరాక్రమవంతుడివని అని విర్రవీగకు, వృధాగా గర్జించకు. ఏదో కొంచెం కండరాలు వచ్చాయంటే గర్జిస్తున్నావా? నాతో పోరాడు. నాతో నీతో సమానం ఉందే, ఏమనుకున్నావు నేనంటే? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.